నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ కంటే టీడీపీలోనే ప్రజాస్వామ్యం ఉంది. కులంతో లింక్ పెట్టి తొక్కేశారు. తన రాజీనామాను ఆమోదించాలన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్. వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్. 26.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు రికవరీ. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రజాస్వామ్యం వైసీపీలో కంటే టీడీపీలోనే ఎక్కువగా ఉంటుందని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అన్నారు. రాజీనామా చేసిన 6 వైసీపీ ఎమ్మెల్సీలతో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు వ్యక్తిగతంగా విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ కూడా హాజరై వివరణ ఇచ్చారు. తాను స్వచ్ఛందంగా రాజీనామా చేశానని, ఇన్నాళ్లు ఆమోదించకపోవడంలో ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో రాజకీయంగా తనను తొక్కాలనే ఉద్దేశంతోనే వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యవహరించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా రాజీనామాను అంగీకరించండి. నేను వాలంటరీగానే నా రాజీనామా చేశాను. ఇప్పటికే చాలా కాలమైంది కాబట్టి మీరు రాజీనామాని వెంటనే అంగీకరించాలని చెప్పి నేను కోరటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగినటువంటి అన్యాయం ఈ రాష్ట్రంలో బహుశా ఎవరికి జరిగింది. నేను 2011 నుంచి జెండాను నిలబెట్టి మా జిల్లా పార్టీలో బలోపేతం కోసం చేశాను. నా వలన పార్టీ బజార్కి వెళ్ళింది, వీధికి వెళ్ళింది. చిలకలూరుపేట నియోజకవర్గంలో రాజకీయంగా బలపడటానికి వీలు లేదు అనేటువంటి ఉద్దేశంతో 5 సంవత్సరాలు నా మీద తొక్కిడి పడింది. రాజశేఖర్ అనేవాడిని తొక్కాల, ఉన్నటువంటి వాళ్ళని స్ట్రెంగ్థింగ్ చేయాలా అనేది మాత్రం ప్రస్ఫుటంగా కనపడింది. ఎందుకంటే రకరకాల కారణాలు. నేను నా కులం, అక్కడ గెలిచినటువంటి ఆమె వేరే కులం, ఇక్కడ అవసరం లేదు కమ్మోళ్ళు అనేటువంటి ఉద్దేశంలో, కమ్మోళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి ఉద్దేశంలో నా రకంగా పోయింది. అది తప్పనిసరి పరిస్థితులు ఇచ్చారు. ప్రతి మీడియా మీరందరూ కూడా చెప్పారు. చెప్పిన మీదట గుక్క తిప్పుకోలేక నాకు పదవి ఇచ్చారు. పదవి ఇస్తే మీరు ఏదో ఒకటి ఇచ్చారు కదండి, ఏదో ఒకటి చేంజ్ చేసుకోవాలా. నేను ఒకటి మాత్రం క్షుణ్ణంగా చెప్పగలనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 100% తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య పార్టీ 100%. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి స్వయంగా మంత్రి నారా లోకేష్ వినతులు స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా విని తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఆరోగ్య సమస్యలు, పింఛన్, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ మంత్రికి ఎక్కువగా వినతులు అందాయి. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పంపిణీ చేశారు. ఏటి అగ్రహారం 4వ లైన్లో ఝాన్సీ మాతా ఓల్డేజ్ హోంలో నివసిస్తున్న వయోవృద్ధులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి పింఛన్లను అందించారు. జిల్లా కలెక్టర్ వృద్ధుల ఆశ్రమంలో నివసిస్తున్న వారితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందిస్తుందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో మొత్తం 2,56,904 మంది పింఛన్దారులకు 111.34 కోట్లు పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి విజయలక్ష్మి, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీనే దూషించే మనస్తత్వం తనది కాదని జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన యాదవ సంఘ వన సమారాధనలో తాను ఒక పార్టీ వ్యక్తిని పొగిడినట్లు సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతుందని, అది యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప కావాలని మాట్లాడింది కాదని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పించారు. నాకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఆ క్రమంలో నాకు వచ్చినటువంటి ఓట్ల శాతంలో మీరు కూడా భాగస్వాములయ్యారు.
అంటే వాస్తవానికి కొన్ని చోట్ల జరిగిన విషయాన్ని నేను, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు కూడా ఆ రోజు మేము మీకోసం పనిచేసాం, మీకోసం తిరిగామని చెప్పిన దాన్ని బట్టి నేను మీరు కూడా నాకు సహకరించారా వచ్చిన వాటిల్లో పార్టీతో పాటుగా చెప్పడం జరిగింది. దాన్ని విషయాన్ని నేను చెప్పడం జరిగింది. దాన్ని వేరే రకంగా అంటే కొంతమంది పార్టీ పరంగా నేనేదో మాట్లాడానని, పార్టీని తక్కువ చేసి మాట్లాడని చెప్పి అనుకుంటా ఉన్నారు. అటువంటి అపోహలు పోవద్దు. కావాలని చేసే వారి గురించి నేనైతే మాట్లాడను. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని పార్టీ పరంగా చూడొద్దని చెప్పి మరొకసారి విన్నవించుకుంటూ, అట్లానే రాబోయే ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ని సాధించే దిశగా మా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారితో, మా జిల్లా నాయకులు అందరితో, అట్లానే నాదెండ్ల మనోహర్ గారి సూచనల మేరకు మేము కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారు నగలను దోచుకుంటున్న ముఠాను అరెస్ట్ చేసి 26.50 లక్షల విలువైన బంగారం, వెండిని లాలపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పగలు రెక్కి నిర్వహించి తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఇనుపరాడ్తో తాళం పగలగొట్టి స్క్రూ డ్రైవర్ సాయంతో బీరువా తెరిచి తక్కువ సమయంలోనే బంగారం, వెండి, నగదు దోచుకొని వెళ్లిపోతున్నారన్నారు. చిల్లర సురేష్ అనే నిందితుడిపై 2 రాష్ట్రాల్లో 78 దొంగతనాల కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. చిల్లర సురేష్, నాగవీర భాస్కర్రావు దొంగిలించిన సొత్తును అమ్మడంలో లంకా రాజేష్ సహకరించాడని తెలిపారు. నిందితుల వద్ద 182 గ్రాముల బంగారం, 227 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. గత నెల 12 తారీఖున లాలాపేట పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం జరిగింది. కొంతమంది ఒక ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యి బీరువా పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 330/25 రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో 152 గ్రామ్స్ గోల్డ్ పోయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది. సో ఈ కేసు మీద ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి సిసిఎస్ పోలీసులు, అదేవిధంగా లాలాపేట్ పోలీసులు కంబైన్డ్గా దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ 3 ముద్దాయిలు ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3 ముద్దాయిలు A1 చిల్లర సురేష్, A2 కాజా నాగవీర్ భాస్కర్రావు, A3 లంకా రాజేష్. సో ఈ 3ని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 227 గ్రామ్స్ గోల్డ్, 182 గ్రామ్స్ సిల్వర్, మొత్తం 26,50,000 వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా జరిగిన అవగాహన ర్యాలీని కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఉమెన్స్ కాలేజీ వరకు హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్ఓ కాజావలి, జిల్లా వైద్యాధికారిణి విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ గెట్ టెస్టెడ్ ఫర్ హెచ్ఐవి, స్టే ఇన్ఫార్మ్, స్టే సేఫ్ అనే నినాదంతో ప్రజలకు అవగాహన కలిగించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దానిలో భాగంగా ఎన్జీఓ సంఘాలతో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఎయిడ్స్ పై అవేర్నెస్ కలిగించేందుకు ర్యాలీ నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ హెచ్ఐవి పరీక్షలు చేయించుకుని సమాజాన్ని, తమ కుటుంబాలను కాపాడాలని సూచించారు. జిల్లాలో ఎయిడ్స్ బారిన పడిన 250 మందికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని జిల్లా మెడికల్ ఆఫీసర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే గెట్ టెస్టెడ్ ఫర్ హెచ్ఐవి, స్టే ఇన్ఫార్మ్డ్, స్టే సేఫ్ అన్న థీమ్తో ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము. ప్రజలు అందరికీ కూడా ఎయిడ్స్ గురించి ఒక అవగాహన కల్పించి అందరూ కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి, సేఫ్గా ఉండాలి అని ఒక అవగాహన ప్రతి ఒక్కరికి కూడా కల్పించాలి అన్న ఉద్దేశంతో వివిధ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా మన జిల్లాలో చూస్తే ఎక్కువ మంది ఎన్జిఓస్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు అందరికీ కూడా ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రోత్సాహం చేయడం కూడా జరుగుతున్నది. మనకి చూసుకుంటే ప్రపంచం మొత్తంగా మనకి ఇప్పటి వరకు 33 మిలియన్స్ వరకు హెచ్ఐవి పేషెంట్లు ఉన్నారు. మన భారతదేశంలో చూసుకుంటే 24 లక్షల మంది పాజిటివ్ వాళ్ళు ఉన్నారు.
మన ఆంధ్ర రాష్ట్రంలో 3,47,000 మంది వరకు పాజిటివ్ వాళ్ళు ఉన్నారు. సో మనకి లాస్ట్ 10 days నుంచి చూసుకుంటే మన గుంటూరు డిస్టిక్లో 12,50,000 మందికి మనం టెస్ట్ చేస్తే మనకి 11,500 మంది వరకు పాజిటివ్ పర్సన్స్ మనకు ఉన్నారు మన గుంటూరు డిస్టిక్లో. అందులో గర్భిణీ స్త్రీలు 255 మంది ఉన్నారు. సో ప్రతి గర్భిణీ స్త్రీకి ఇప్పుడు మనం మ్యాండేటరీగా వాళ్ళకి టెస్ట్ చేసి బేబీకి అంటే మదర్ నుంచి బేబీకి ఈ HIV ట్రాన్స్మిట్ అవ్వకుండా మనము జాగ్రత్తలు తీసుకుంటున్నాము. కామ్రేడ్ జీవి కృష్ణారావు వర్ధంతి కార్యక్రమాన్ని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించారు. ఏటుకూరు రోడ్ రేగుల రాఘవయ్య భవన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, పార్టీ నేతలు ముప్పాల నాగేశ్వరరావు, జంగాల అజయ్, వి రాధాకృష్ణమూర్తి, కోటామాల్యద్రి, చల్లాచిన ఆంజనేయులు, రావుల అంజీబాబు, జి సురేష్ తదితరులు పాల్గొన్నారు. జీవి కృష్ణారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో గొప్ప కమ్యూనిస్టు నేతగా జీవి కృష్ణారావు పేరు పొందారని నేతలు పేర్కొన్నారు. కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజులేని పోరాటాలు చేసిన చరిత్ర ఉందన్నారు. కానీ ప్రస్తుతం పాలకులు పరిశ్రమలు మూసేసి కార్మికుల ఉపాధికి గండి కొడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి తరుణంలో హక్కుల పరిరక్షణ కోసం సమిష్టిగా ఉద్యమాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. అయ్యా, మీరు ఎక్కడి నుంచి పుట్టారో ఎలా పుడతారో మా అందరికీ మాకు బాగా తెలుసు. మీ మాటలు నమ్మడానికి ఇక్కడ ఎర్రిబాగులో ఎవరూ లేరు. కానీ మీరు కార్మిక వర్గం యొక్క పోరాటాలను మీరు తక్కువ అంచనా వేస్తే ఆ కార్మికుల యొక్క పోరాటాల పదగట్టల కింద మీ పాలక ప్రభుత్వాలకు పాడగడతామని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద సృష్టించేటువంటి కార్మిక వర్గం మరింత పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతా ఉంది. దానికి కారణం ఏమంటే సిసిఐ వాళ్ళు ఇవాళే పత్తి దింపుతున్నారు అన్ని మిల్లుల్లో. కాబట్టి మన కార్మికులు అక్కడ ఉండాల్సినటువంటి అనివార్య పరిస్థితులు వచ్చినాయి. అయినప్పటికీ మన ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నట్టే లెక్క. మనం ఆహ్వానించినటువంటి ఆహ్వానితులందరూ ఈ సభకు రావడం చాలా సంతోషం. స్వాతంత్ర సమరయోధులు ఉన్నవ లక్ష్మీనారాయణ జయంతిని ఈ నెల 4వ తేదీన గుంటూరులో నిర్వహించనున్నారు. బ్రాడీపేటలోని శారదానికేతన్ విద్యాలయంలో ఈ కార్యక్రమాన్ని మాలపల్లి నవలా దినోత్సవంగా జరపనున్నట్లు మాజీ మంత్రి డొక్కా మాణిక్వర ప్రసాద్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. మహిళలను విద్యావంతులను చేసేందుకు 100 ఏళ్ల క్రితం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత ఉన్నవ లక్ష్మీనారాయణదని గుర్తు చేశారు. మంచి కార్యక్రమం, మంచి సాహిత్య కార్యక్రమం. ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా ఉన్నవారి జన్మదినాన్ని మాలపల్లి నవలా దినోత్సవంగా జరపడానికి అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వారు నిర్ణయించారు. గాంధీయన్ ఐడియల్స్ని ప్రచారం చేస్తూ మేము చాలా కాలంగా కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా మాలపల్లి నవలని ప్రతి సంవత్సరం నవలా దినోత్సవంగా జరపాలని నిర్ణయించాం. కాబట్టి రేపు 4వ తారీఖు, డిసెంబర్ 4వ తారీఖు శారదానికేతన్ బ్రాడీపేట 2వ లైన్ ఉండే కార్యక్రమానికి, ఉన్నవ గారి జన్మదినోత్సవానికి, మాలపల్లి నవలా దినోత్సవానికి అందరూ రావాలని ఆహ్వానిస్తాము. మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ స్కూల్ని మొదటిసారిగా స్థాపించారు. అతి పేదలు అక్కడ చదువుతూ ఉన్నారు. ఎలిమెంటరీ స్కూల్ నుంచి డిగ్రీ కాలేజీ దాకా కొనసాగుతూ ఉంది. గుంటూరు నగరంలో ఉన్న చాలామంది ప్రముఖులు, బొమ్మడాల శ్రీకృష్ణమూర్తి గారు, పోలిశెట్టి హరిప్రసాదరావు లాంటి వాళ్ళు, లయన్స్ క్లబ్, చాలామంది కలిసి అదనంగా 4 రూములు కట్టడానికి పూనుకున్నారు. ఈ సందర్భంగా అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వారు చొరవ తీసుకొని వారు రచించిన మాలపల్లె నవలని ఒక నవలా దినోత్సవంగా ఉన్నవ లక్ష్మణ గారి జన్మదినాన ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నిర్ణయించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సొసైటీలో డిపాజిట్లు చేసుకున్న 9 కోట్ల రూపాయలు బ్యాంకు అధికారులు మాయం చేశారని, తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్లో ఆందోళనకు కురగల్లు గ్రామస్తులు దిగారు. మంగళగిరి మండలం కురగళ్లు గ్రామంలోని జీడీసీసీ బ్యాంకులో 75 మంది గ్రామస్తులు సుమారు 9 కోట్ల రూపాయల డిపాజిట్ చేసుకున్నారు. 2012 నుంచి
బ్యాంక్ అధికారులు డిపాజిట్లకు వడ్డీలు చెల్లిస్తున్నారని బాధితుడు దాసరి గణేష్ బాబు వెల్లడించారు. అయితే సీఈఓ రమేష్ బ్యాంక్ సిబ్బందితో కలిసి డిపాజిట్లు మాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న 122 బాండ్లు తీసుకుని బ్యాంక్ మేనేజర్ను కలిస్తే అవి నకిలీవి అని చెప్పారని కన్నీట పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్ తమీం అన్సారియాని వేడుకున్నారని ఆమె సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూరగాయలు గ్రామస్తులు పాల్గొన్నారు. నేను కూలి పని చేసుకునేదాన్ని. కూలి పని చేసుకుంటుంటే రైతులు ఆ కూలి డబ్బులు కూడా ఇవ్వమని వాడుకున్న వరకు వాడుకొని కూలి డబ్బులు కూడా ఇవ్వమంటే రైతులు అయ్యి కాసిన భోజేసి ఇచ్చారు. ఈ ఇళ్లల్లో కూడా ఇవ్వద్దని కొంతమంది చెప్తుంటే మా బ్యాంక్ ఇవ్వదని బ్యాంక్ కాడికి వచ్చి చేసుకున్నాం మేము. ఇవాళ రోజున మాకు రమేష్ గారు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మాకు ఇది అప్పటి ఆధారం లేదండి. మేము ఇక్కడికి వచ్చే ఓపిక లేదు. చాకరీ చేసి మా పని అయిపోయింది. ఇంకా మేము ఇక్కడికి వచ్చే ఓపిక లేదు. మా డబ్బుకి మేము ఎన్ని రాలేమండి. మా డబ్బు మాకు ఇప్పించండి. కూరగంటలో జరిగింది. కూరగంటలో బ్యాంక్కి పెట్టారు. సొసైటీ బ్యాంక్ రైతులది. ఇది ఇప్పుడు 4 నెలల నుంచి 10 రోజుల నుంచి స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది ఫోన్. జరిగిన కానీ కొంతమంది ఆరోగ్యం చనిపోయే పరిస్థితి కూడా వచ్చేటప్పుడు ఇప్పుడు డిపాజిట్లు అన్నీ బ్యాంకులకు వెళ్ళలేదా? బ్యాంకులకు వెళ్ళాలి. వాడు చేయలేదు. అంతకుముందు వెళ్తున్నాయి. ఎవరు అతను చేయండి? ఆయన రమేష్ బాబు మేనేజరా? సీఈఓ. ఆ సీఈఓ కింద 4 అటెండర్లు పెట్టుకుంటారు. ఇవన్నీ ఫ్రాడ్ చేస్తున్న సంగతి మాకు తెలియదుగా. అంతకుముందు మేము వేసిన డబ్బులు మాకు ఇస్తానే ఉండాలి. 2012 కాడ నుంచి 17 వచ్చిందా డబ్బులు ఇస్తానే ఉండాలి. ఈ తర్వాత ఈ వడ్డీలు ఎట్టున్నాడుగా. మొన్న మనకు అవసరం లేదా వడ్డీలు తిని బతుకుదామని అందరూ ఆలోచనలు అట్లా ఉంచారు. జరిగింది. మీకు ఎప్పుడు తెలిసింది? మరి మాకు మొన్న డిసెంబర్ 30కి ముందు తెలిసింది. అందరికీ తెలిసింది. బ్యాంకులోకి వెళ్ళలేదని మీకు ఎలా తెలిసింది? మేము ఈ చెక్కులన్నీ తీసుకెళ్ళి బ్యాంక్ మేనేజర్ గారు శ్రీలక్ష్మి గారికి చూపిస్తే జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. రాయపూడిలో తన ఇంటి వద్ద పెట్టుకున్న బడ్డీ కొట్టును ధ్వంసం చేసి ఆక్రమించుకుంటున్నారని మిరియాల వీరలస్కమ్మ ఫిర్యాదు చేశారు. కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్తే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇంటిని మేనల్లుడు తన కుటుంబ సభ్యులతో వచ్చి దాడి చేసి బెదిరిస్తున్నారని మామిళ్లపల్లి గ్రామానికి చెందిన రేగులగడ్డ రమాదేవి ఫిర్యాదు చేశారు. పొన్నూరు మండలం 30 సంవత్సరాలుగా మేము అదే ఇంట్లో ఉంటున్నాం. మా అమ్మకి కాకుమనిస్తే భార్యాభర్తలు గొడవ వల్ల వచ్చేసింది. అక్కడికి చిన్నపిల్లలు తీసుకుని మామూలుపల్లి వచ్చింది. వాళ్ళ అమ్మ నాన్న మమ్మల్ని కనిపెట్టుకుని అక్కడ ఉంటున్నాం. 30 సంవత్సరాలు ముట్టి అదే ఇంట్లో ఉంటున్నాం. ఆధార్ కార్డులు కానీ మొత్తం రేషన్ కార్డులు మొత్తం అదే ఉండే అదే ప్రూఫ్లతో ఉన్నాయి సార్ అక్కడ మొత్తం. ఇప్పుడు వచ్చి 30 సంవత్సరాలు ముట్టి ఉంటున్నాం. ఇవాళ వచ్చి మాకు కావాలని చెప్పి మీరు బయటకెళ్ళని చెప్పి ఆల్రెడీ 2-3 సార్లు మమ్మల్ని కొట్టారు. మేము స్టేషన్కి వెళ్ళాం. కేసు బైండ్ ఓవర్ చేసాం. అయినా కానీ పోలీసులు పట్టించుకోక మేనమామ చచ్చిపోయారు సార్. కొడుకులు ఇప్పుడు వచ్చి మాది ఆస్తి మీది కాదు, మీరు ఉండడానికి వెళ్ళలేదని చెప్పి మీరు వెళ్ళిపోవాలని చెప్పి మమ్మల్ని దాడి చేసి 10 మంది వచ్చి ఇల్లంతా ఇల్లు పీకేశారు సార్. మాది ఇల్లు పీకేసి రాత్రి స్టేషన్కి వెళ్తే 2 రోజులు ముట్టి పిల్లల్ని పెట్టుకుని బయటే ఉన్నాం సార్. సెల్లోనే పోలీసులకు వెళ్తున్నాం. పోలీసులు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. మీకు అందుకని రాయించుకోలేదు సార్. అది గ్రామ కంటక భూమి సార్. అయ్యి దానికి ఎవరైనా ఉండొచ్చు. అది ఆల్రెడీ మేము 30 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి మేము అక్కడ ఉన్నాం సార్. అది మాదని వచ్చి అంటున్నారు సార్. అది మా నాన్న వాళ్ళతో మాది అంటున్నారు సార్. వాళ్ళకి ప్రూఫ్ కూడా ఏం లేవు సార్. బడ్డీ మా మనవరాలకి ఇచ్చాను. మా మనవరాలకి ఇస్తే ఆ మనవరాలంటే ఆవిడకి ఇచ్చిందంట. నా ఇంటి ముందుకు వచ్చి నన్ను దౌర్జన్యం చేసి నా బడ్డీలో సామాను 50,000 పట్టీలో ఎన్ని ఉంటే తీసుకొని వెళ్ళిపోయారు. ఈ పోలీసులు పట్టించుకోకుండా వాళ్ళు ఇట్ట వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఇట్ట పడితే అట్టు మాట్లాడి నా చేత ఒట్టి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని నా ఫోటోలు తీసుకొని నన్ను వెళ్ళగొడుతున్నారు. బయట లోనకు రానిట్లేదు. నానా ఇబ్బందులు పెడుతున్నారు. అసలు నీ ఇల్లు కాదంటున్నారు. ఇంటి పట్టా కూడా ఉంది. ఇల్లు కూడా రాస్తున్నారు. వస్తారంట వాళ్ళు వచ్చి తీసుకుంటే ఉంటారంట. నీ కుండకాడు చెప్పమంటున్నారు. నువ్వు ఎవరు అని అడుగుతున్నారు. వాళ్ళు నచ్చినట్టు మాట్లాడుతున్నారు. తుళ్ళూరు సీఏ చేస్తున్నాడు ఇదంతా. ఊర్లో రాయపూడి ప్రెసిడెంటు వీళ్ళందరూ కలిసి నన్ను నానా ఇబ్బందులు పెడుతున్నారు. నాకు తినడానికి తిండి లేదు. ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు. విశాఖలో యాదవ భవనానికి కూటమి ప్రభుత్వం 50 సెంట్లు కేటాయించడం పట్ల అఖిల భారత యాదవ మహాసంఘం హర్షం వ్యక్తం చేసింది. దీనికోసం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్తో పాటు ఇతర బీసీ మంత్రులు కృషి చేశారని సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలయ్య, జిల్లా అధ్యక్షులు నాగరాజు తెలిపారు. రానున్న ఎన్నికల్లో యాదవులకు ఎక్కువ సీట్లు కేటాయించడంతో పాటు రాజధాని అమరావతిలో కూడా
యాదవ భవన్ నిర్మాణంకు తోడ్పాటును అందించాలన్నారు. రానున్న ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల వాటాల అందులో యాదవులకు సంబంధించి ప్రత్యేకమైన జనాభా ఎక్కువ ఉన్నందువల్ల నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించి వాళ్ళని గెలిపించుకోవడానికి యాదవ సంఘం తరఫున మేము ముందుంటామని చెప్పని, మరి ముఖ్యంగా ఈ 50 సెంట్ల స్థలాన్ని యాదవులకు కేటాయించినందుకు ముఖ్య పాత్ర పోషించిన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి, వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క యాదవ నాయకునికి ప్రత్యేకమైన మా అఖిల భారత యాదవ మహాసంఘం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. కార్పొరేషన్ అధికారులు చేసిన నిర్వాకంతో 40 మంది మలేరియా డిపార్ట్మెంట్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. జూట్ మిల్ ఎదుట ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ లో గతంలో 4 రూమ్లు మలేరియా సబ్ యూనిట్ 1కి కేటాయించారని అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. రోడ్ వైండింగ్ లో కాంప్లెక్స్ తొలగిస్తామని కార్పొరేషన్ అధికారులు గతంలో చెప్పారన్నారు. అయితే సడన్ గా సాయంత్రం కల్లా ఖాళీ చేయాలని, లేకుంటే పగలగొడతామని కార్పొరేషన్ బాబు ఫోన్ చేసి బెదిరించారని చెప్పారు. ఒక్కరోజు గడువు ఇస్తే ఖాళీ చేస్తామని అభ్యర్థించినా వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రి మా చేత బలవంతంగా గదులు ఖాళీ చేయించారని, కానీ ఇంతవరకు గదులను పగలగొట్టలేదని తెలిపారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేద్దామని వచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో మలేరియా డిపార్ట్మెంట్ ఉద్యోగులు పాల్గొన్నారు. మరి ఆ 4 రూములని మేము ఎన్ని కూడా డిమాలిష్ చేస్తున్నామని చెప్పి ఒక నెల రోజుల క్రితం చెప్పడం జరిగింది. దానిని మా డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ ద్వారా కమిషనర్ గారికి వీటిని డిమాలిష్ చేయబోతున్నారు, మాకు మరి ఎక్కడన్నా ఆఫీస్ రూములు కేటాయించమని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి మొన్న శనివారం సాయంత్రం 9ంటికి కార్పొరేటర్ బాబు గారు ఫోన్ చేసేసి, మేము తాళాలు పగలు కొడుతున్నాము, సామాను మొత్తం బయటేస్తున్నాము, మీరు వస్తే మేము మీరు తీసుకెళ్ళండి మీ సామాను, లేకపోతే మాత్రం సామాను మొత్తం బయటపడేస్తామని చెప్పేసి ఫోన్లో మాట్లాడటం జరిగింది. తాళాలు పగల కొట్టడం అనేది నిజంగా అది చట్ట వ్యతిరేకం. ఎవరో వాళ్ళు ఆ కాంట్రాక్టరు దాని తాలూకు ఎవరో వచ్చి పగలగొట్టారు. నాకు ఫోన్ చేసింది మాత్రం కార్పొరేటర్ బాబు గారు, మేము సమస్య లేదు, మేము తీసేయమని చెప్తున్నాం అన్నారు. ఒక్కరోజుకి టైం ఉన్నాం, కానీ ఇప్పటికి కూడా ఆ రూములు డిమాలిష్ చేయాలి. నేను అడిగింది మొన్న నైట్ ఒక టైం, రేపు ఆదివారం తీసుకెళ్తాం అని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా తాళాలు పగలగొట్టేసి రాత్రి అంత చేయాల్సిన పరిస్థితి ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. మరిది కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. నల్లపాడు చెరువు కట్టపై నివసిస్తున్న 50 కుటుంబాలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గతంలో జరగనున్న ఇంటి పట్టాలు 20 మందికి ఇచ్చారని, ఇంతవరకు ఆ స్థలాలు చూపించలేదని, అవి కూడా తమకు చూపించాలని కోరారు. అది చెరువు బాగా చేస్తామని వచ్చారు మన ఆఫీసర్లు. మరి మాకు అనేది చూపించాలి కదా, ఫ్లాట్లు ఇచ్చినా చూపిలా. ఎన్ని కుటుంబాలు ఉన్నారు? 53, 54 ఉన్నాం కుటుంబాలు. రానోళ్ళు ఉన్నారు 15 మంది. అసలు స్థలాలు రానోళ్ళు, వచ్చిన వాళ్ళు ఉన్నాం. చూపిలా మాకు అసలు. మొన్న సాయంత్రం వచ్చారు. ఆ నీళ్లు ఎత్తేయమని, చెరువులో నీళ్లు ఎత్తేయమని ఇచ్చారు. ఎక్కడిచ్చారు? మాకు కొన్నపాళ్ళే ఇచ్చారు. ఎప్పుడు? మా ఇచ్చి కూడా జగన్ ఉన్నప్పుడు, జగనన్న కాలనీలో ఇచ్చారు. అప్పుడు ఆ టైంలో ఇచ్చారు. అసలు ఆ ప్లేస్ కూడా చూపిలా. ఇలాగా ఇవిడికి వచ్చింది, ఇవిడి కోళ్ళకి రాలేదు, ఆవిడకి వచ్చింది, వాళ్ళ చెల్లికి రాలేదు. అలాగా చాలా మంది ఉన్నారు. పేపర్స్ ఉన్నాయి, ఎక్కడ ఇచ్చారో కూడా మాకు కనీసం కూడా చూపించలా. ఇచ్చాక వెళ్ళి చూసుకోపోండి అంటున్నారు. మేమేం చేయమంటారు? మొన్న వచ్చి చెక్ చేస్తుంటే కనీసం మాకు వాష్రూమ్స్ కూడా లేవు అక్కడ, కనీసం వాటర్ సదుపాయం కూడా లేదు. మాకు మా స్థలాల్లో కావాలి, అక్కడ నుంచి ఇల్లు తీసేస్తున్నారు. మొన్న వాష్రూమ్ అటువైపు వెళ్తుంటే కొలత వేస్తున్నారు. ఎందుకండి ఇలా కొలత వేస్తున్నారు అని అడిగితే, ఇక్కడంతా క్లీన్ చేస్తున్నాము, మంచినీటి సదుపాయం చేద్దాం, ఈ వాటర్ అంతా తీసేసి క్లీన్ చేసి మొత్తం గ్రౌండ్లా చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. అలాగేనండి చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మరి మా ఇల్లు అంటే ఇల్లు ఎక్కడ ఉన్నాయి అన్నారు. నా వెనకాల రండి చూపిస్తానన్నా. నేను వస్తే ఇంకా నా వెనకాల వచ్చారు, మొత్తం మా ఇల్లన్నీ చూపించారు. సంగడిగుంటలో బీసీ నాయకులు సురేష్ తల్లిని, కుమార్తెను ఇంట్లో నుంచి బంధువులు వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు చనిపోవడంతో నాయనమ్మతో కలిసి గొలుసుబావి వీధిలో నివాసముంటున్న బాలిక అమృతవల్లిని బంధువులు బెదిరిస్తున్నారని ఉగ్గం సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికకు న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాలు అండగా ఉంటాయని జూపూడి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్, గంటా ప్రభుదాస్, నల్లపు నీలాంబరం, జయసుధ, సాదం సత్యనారాయణ,
ఏడుకొండలు, ముత్తయ్య పాల్గొన్నారు. వాళ్ళ మేనమామ పిల్లడు అక్కడ గిరానేవాడు దౌర్జన్యం చేసి వాళ్ళందరిని భయోభాతం చేసి రౌడీజం చేస్తున్నాడని మాకు చెప్పడం జరిగింది. దాని సందర్భంగా మేము అందరం కూడా సమావేశం వేసుకొని ఈ అమ్మాయికి చెందాల్సిన ఆస్తిని మరి ఎస్పీ గారి ద్వారా పోలీసుల ద్వారా మరి పరిష్కారం చేయాలని, వాళ్ళలాగా రౌడీజం చేయకుండా ప్రజాస్వామ్యంగా పోలీసుల ద్వారా పరిష్కారం చేసి ఆ 2 గదులు ఈ అమ్మాయికి చెందేటట్టుగా మరి మాట్లాడటం మేము అందరం మాట్లాడుకొని ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. కనుక వాళ్ళ కుటుంబానికి ఇద్దరే ఉంటారు కనుక వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇవ్వాలని ప్రజా సంఘాల తరఫున మేము అందరం కూడా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. గుంటూరు నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల నందు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శనక్కాల రాజ్కుమారి పాల్గొని మాట్లాడారు. అలాగే ప్రొఫెసర్ స్వరూప, ప్రిన్సిపల్ రాణి, లీగల్ అడ్వైజర్ సరిత, పలువురు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కేఎల్పి పాఠశాలలో పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్ రాష్ట్ర స్థాయి సూపర్ క్విజ్ బి, జిల్లా స్థాయి స్పెల్ బి పోటీల కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కె కృష్ణప్రసాద్ మాట్లాడుతూ శనివారం రాష్ట్ర స్థాయి సూపర్ క్విజ్ పోటీలు మరియు ఆదివారం జిల్లా స్థాయి స్పెల్ బి పోటీలను కేఎల్పి నిర్వహిస్తుందని తెలిపారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు పురస్కారం, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాలు అందజేస్తారని తెలిపారు. డిసెంబర్ 14 ఆదివారం ఉదయం 9 గంటలకి మా కేఎల్పి పాఠశాలలో జిల్లా స్థాయి స్పెల్ బి పోటీలు నిర్వహిస్తున్నాం. బి మాస్టర్గా మిసెస్ రజని ఫ్రమ్ ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ వస్తున్నారు. ఈ పోటీలు దాదాపు 5-6 సంవత్సరాలు బట్టి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా దీనికి ఇన్స్పిరేషన్ మన అమెరికాలో జరుగుతున్నటువంటి స్పెల్ బి పోటీలు. అక్కడ కూడా మన భారతీయ విద్యార్థులు చాలా చక్కగా రాణిస్తూ ఉంటారు. ఎంతో ఇష్టమైన మాటలు కూడా క్రాక్ చేస్తూ ఉంటారు. స్పెల్లింగ్ అనేది ఇంగ్లీష్ ప్రాణం కాబట్టి స్పెల్ బి చాలా సరదాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు కాబట్టి పోటీలు నిర్వహిస్తున్నాం. స్పెల్లింగ్ క్యాలిబర్ అన్ని స్కూళ్ళల్లో కూడా పెరగాలని చెప్పి మా ఉద్దేశం. ఈరోజు మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నానేసి మిర్చి ధరలు కామన్ వెరైటీ 334, మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 17,300 రూపాయలు, మోడల్ 17,000. నెంబర్ 5 రకం మినిమం 11,000, మాక్సిమం 15,000, మోడల్ 14,800. 341 రకం మినిమం 10,500, మాక్సిమం 17,000, మోడల్ 16,700. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,000, మాక్సిమం 15,200, మోడల్ 14,800. బడిగి 355 రకం మినిమం 10,500, మాక్సిమం 17,400, మోడల్ 17,000. దేవనారు డిలక్స్ మినిమం 11,000, మాక్సిమం 16,700, మోడల్ 16,500. ఆర్మూర్ రకం మినిమం 10,500, మాక్సిమం 13,300, మోడల్ 13,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 11,000, మాక్సిమం 17,400, మోడల్ 17,200. 341 రకం మినిమం 12,000, మాక్సిమం 17,000, మోడల్ 16,600. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,500, మాక్సిమం 15,000, మోడల్ 14,500. బడిగి 355 రకం మినిమం 11,000, మాక్సిమం 17,500, మోడల్ 17,300. దేవనారు డీలక్స్ మినిమం 10,500, మాక్సిమం 16,300, మోడల్ 16,000. తాలు మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 5,000, మాక్సిమం 8,000, మోడల్ 7,500. నెంబర్ 5 మినిమం 5,000, మాక్సిమం 6,300, మోడల్ 6,000. 341 రకం మినిమం 5,200, మాక్సిమం 8,000, మోడల్ 7,800. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 5,000, మాక్సిమం 7,200, మోడల్ 7,000. బడిగి మినిమం 5,200, మాక్సిమం 7,800, మోడల్ 7,500. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ కంటే టీడీపీలోనే ప్రజాస్వామ్యం ఉంది. కులంతో లింక్ పెట్టి తొక్కేశారు. తన రాజీనామాను ఆమోదించాలన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు.
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 2 అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్. 26.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు రికవరీ. ఇక ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.